ఎగ్జాక్ట్ చదువుకుందాం అనుకున్నా, లేదా ఆఫీస్ వర్క్ చేసుకుందాం అనుకున్నా, ఏది చేసుకుందాం వెల్కమ్ టు ద 50 షేడ్స్ ఆఫ్ బీటెక్ లైఫ్ మొదటి గ్రంథంలో నుంచి 11వ పేజ్. మీరు ఎప్పుడన్నా అబ్జర్వ్ చేశారా? మనం బుక్ పట్టుకున్నా లేదా ఆఫీస్ వర్క్ ఏదైనా చేసుకుందాం అనగానే మనకి సినిమాలే గుర్తొస్తాయి లేదా గేమ్స్ గుర్తొస్తుండే అప్పట్లో. సో జస్ట్ ఐ వాంట్ టు షేర్ మోస్ట్ ఆఫ్ దెమ్. నా ఫ్యామిలీలో చాలామంది అన్నారు, టీచర్స్ చాలామంది అనేవాళ్ళు ఏమంటే మూవీస్ వల్ల మీరు చాలా ఇంపాక్ట్ అవుతున్నారు, ఆర్ మీరు అసలు చదువుకోవట్లేదు, దానివల్ల మీ మార్క్స్ పోతాయి. ఐ డోంట్ అగ్రీ విత్ దిస్. ఎందుకంటే ఐ స్టిల్ రిమెంబర్ నేను ఇంటర్లో ఉన్నప్పుడు మనకి డే బై డే ఎగ్జామ్స్ ఉంటాయి కదా, ఆ డే గ్యాప్లో మనకి రేపు ఎగ్జామ్ అనగా మా ఇంట్లో నన్ను గాజీ మూవీకి తీసుకెళ్ళారు. లిటరలీ చాలామంది ఎన్నో అన్నారు, ఏమంటే మూవీస్కి ఎవరైనా తీసుకెళ్తారా రేపు ఎగ్జామ్ అయితే, అసలు ఏందో మీరు అది ఇది అన్నారు. బట్ స్టిల్ మా ఫాదర్ ఒకటే అన్నారు, ఏమంటే వాడు రూమ్లో కూర్చున్నా ఎంతసేపు చదువుతాడు, మహా అంటే 3 అవర్స్ చదువుతాడు లేదా 4 అవర్స్ చదువుతాడు. డే అంతా చదవడు కదా. ఒకవేళ డే అంతా కూర్చున్నా కానీ దాంట్లో సగం టైం వేస్ట్ చేస్తాడు లేదా షో చేస్తాడు, ఏదో పేరెంట్స్ చూస్తున్నారు చదువుకోవాలి అని షో చేస్తుంది తప్ప అందరికీ నీకు తెలుసు మనకి తెలుసు ఎంతో చదువుతాం అన్నది. సో మూవీ అన్నది మధ్యలో ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ ఫనీ బ్రేక్ ఆర్ ఒక పీస్ఫుల్ బ్రేక్ అన్నట్టు. సో దానివల్ల కంప్లీట్గా చెడిపోతారు మూవీస్ వల్ల ఇది ఇంపాక్ట్ అంటే నో, డెఫినెట్గా మూవీస్ అన్నది ఒక గ్రేట్ ఇంపాక్ట్ ఉంటుంది. సో అది డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్. నువ్వు దాన్ని ఇన్స్పైర్ అయ్యి నువ్వు మంచిగా చేస్తావా, లేదా దాంట్లో ఉన్న వర్స్ట్ని ఇన్స్పైర్ చేసుకుని నువ్వు వర్స్ట్గా తయారవుతావు అన్నది కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మైండ్ సెట్. బట్ దానివల్ల బీటెక్ పోతుంది, ఇంటర్ పోతుంది, డెఫినెట్లీ నాట్. అండ్ ఆల్సో కమెంట్ డౌన్, రేపు ఎగ్జామ్ అనగా మీరు ఇవాళ వెళ్ళిన సినిమా ఏంటి, లేదా ఎన్ని సినిమాలు వెళ్ళారు ఒక్కరోజే. ఐ జస్ట్ వాంట్ టు నో. హ్యావ్ ఎ గ్రేట్ డే.